నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో అందరినీ కలుపుకోవడమే తన విధానం. కాపు విద్యావంతుల ఆత్మీయ సమావేశంలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి వెల్లడి. ఆద్యాంతం అలరించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం. గురువులను సత్కరించుకోవడం పూర్వజన సుకృతమన్న పూర్వ విద్యార్థులు. ఎన్ఆర్ఐ డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడికి డాక్టర్ చదరాల కృష్ణయ్య స్మారక బంగారు పథకాన్ని ప్రదానం చేసిన ఐఎంఐ కార్యవర్గం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో కాపు సంఘీయ విద్యావంతులు కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం దిశగా కలిసి పనిచేయాలని కాపు విద్యావంతుల సమావేశంలో వక్తలు పేర్కొన్నారు. స్థానిక ఎన్జిఓ కళ్యాణ మండపం వేదికగా ఆదివారం కాపు సామాజిక వర్గ విద్యావంతుల సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ క్రమంలో కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమావేశంలో మాట్లాడుతూ తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేశానని, ఆ తర్వాత రాజకీయాలకు అతీతంగా తన విధానం ఉంటుందన్న విషయాన్ని స్పష్టం చేశారు. అన్ని సామాజిక వర్గాలను సమాధానించే కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామన్నారు. అందరి సహకారంతోనే అనుకున్న లక్ష్యం చేరగలుగుతామని నమ్ముతూ అదేవిధంగా కొనసాగుతున్న తనకు కాపు విద్యావంతుల సహకారం కావాలన్నారు. పోలింగ్ తేదీ ప్రకటించిన క్రమంలో 33 నియోజకవర్గాల పరిధిలో తన విధానం ఉరుకులు పరుగులు తరహాలో ఉందన్నారు. ఈ ప్రాంతం తనదని, తన అవసరం ఇక్కడ లేదన్న భావన వ్యక్తం చేస్తూ తన విజయానికి కృషి చేస్తారని నమ్మకం ఉందని అన్నారు. శ్వాస ఉన్నంత వరకు అందరినీ కలుపుకు వెళ్లడమే తన విధానమని అన్నారు. సందర్భానుసారంగా ప్రజా ప్రయోజన నిర్ణయాలకు కట్టుబడి ఉంటారన్నారు. సామాజిక సేవకులు తన్నీర్ శ్రీనివాస్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు కాపు సంఘీయ నాయకులు కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలిపించుకోవాల్సిన అవసరాన్ని తమదైన పంతాలో వ్యక్తం చేశారు. సమావేశంలో జనసేన నాయకులు తోటకూర వెంకటరమణారావు, బీజేపీ నాయకులు కటారి వాసుదేవనాయుడు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు తాడిపోయిన హరిప్రసాద్, గోపాలం నాగేశ్వరరావు, డిఎల్ కాంతారావు, పసుపులేటి శ్రీను, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాదల కోటేశ్వరరావు, కమ్మెల రజని, హరిదాస్, గౌరీశంకర్, బోయిన శివశంకర్, పద్మారావు, గ్యాలం వేణు తదితర కాపు సంఘీయ నాయకులు, విద్యావంతులు, మేధావులు పాల్గొన్నారు. ఒక అడుగు ముందుకు వేసి మీ అందరూ పనిచేయాలని, మీ అందరూ కూడా చక్కగా కూర్చొని ఆలోచించుకొని మీరు ఎంతవరకు చేయగలుగుతాం, ఓటు కూడా వీలు కాకుండా చేసుకోవాలి. మీరు ఎంత సమర్థవంతంగా 20 రోజులు, ఎందుకంటే పక్కన వేపులు ఉంది, మనం ఈ 2 నియోజకవర్గాలు మనకి 2 కళ్ళు లాంటి 2 కలిపి 31,000 ఉన్నాయి. ఈ 31,000లో మన ఓటు, ప్రతి ఓటు మందే అన్నట్టుగా భావించాలి. ఇంకా మనం చూసుకుంటే పక్కన చేబ్రోలు మండలంలో కూడా ఇప్పుడు శివయ్య వీళ్ళందరూ మనకి మంచాల ఇలాంటివన్నీ వెళ్తూరు ఇవన్నీ కూడా మన సొంతలు. ఒక రకంగా చెప్పాలంటే మీకంటే నాకే సొంతలు. మీరందరూ ఒకసారి కమ్మిగా పనిచేసుకున్నట్లయితే చెరుకుపల్లి ఇవన్నీ మనకు సంబంధించినవి. మీరు ప్లాంట్గా మీరు ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి అనేది ఆలోచించుకొని మీరు ఒక్కసారి అందరూ కలిసి టూరేసి వస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది. మనమందరూ ఒక పట్టుదలతో చేస్తే గానీ ఇది వరకు రాక్షస పరిపాలన పోవడానికి ఆ రోజు మనం అందరూ ఎంత కృషి చేసి ఏ సిటీలో ఉన్న వాళ్ళు కానీ, అమెరికా నుంచి కానీ, మెడ్రాస్ నుంచి కానీ, బాంబే నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ వచ్చి ఓట్లు వేశారు. అదే విధంగా మన చుట్టాలు బంధువులు ఉంటే వాళ్ళు మనం ఇప్పటి నుంచే వాళ్ళకి కొద్దిగా చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ 27వ తారీఖు ప్రతి ఒక్కరు రావాల్సిందనేసి ప్రతి ఒక్కరు మన సొంత ఇంట్లో కుటుంబ కార్యక్రమాలు ఉద్దేశంతోనే ఉండాలా. ఈ రోజు మనం ఎన్ని చెప్పినా ఒక వ్యక్తు, ఆ రోజు ఓటు వేయించుకోవడం ఒక వ్యక్తు. కాబట్టి జనసేన అంత భారీ మెజార్టీతో గెలిపోతున్న కనుక రాజేంద్ర ప్రసాద్ గారు, కృషి రాజేంద్ర ప్రసాద్ గారు త్యాగం జనరల్ ఎలక్షన్లో కూటమి గెలుపు కోసం నిస్వార్థంగా కృషి చేసిన ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఈ సందర్భంలో కాపులందరూ కూడా ఆయనకి బలపరచడం, సమాధానం చేస్తామని చెప్పి ఆయన అన్ని విధాలా బలోపేతం చేసి భారీ మెజార్టీతో గెలిపించడం, కాపులందరికీ సమాధానం చేస్తే కృషి చేయడం సమంజసం భావించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఎన్నో రకాలైనటువంటి కాపు కార్పొరేషన్ కానివ్వండి, వేరే పర్సనల్ పనులు కానీ, పిల్లల ఉద్యోగాలు కానీ, ఉపాధి కానీ, కాలేజీల్లో సీట్లు వ్యవహారంలో కానీ, ఫీజులు తగ్గించే విషయంలో కానీ, డెల్టా టైగర్గా పేరు పొందినందుకు డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ కూడా చాలా చాలా గొప్పగా తన సేవలు అందిస్తున్నారు. ఆనాటి ఆ స్నేహం ఆనంద గీతం అన్న తీరుగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఆద్యంతం ఆనంద హేళగా కొనసాగింది.
స్థానిక గుంటూరు రోడ్లోని స్వర్ణ సమావేశ పాలలో ఆదివారం 1999-2000 విద్యా సంవత్సరంలో NCRM స్కూల్లో 10వ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఆహ్లాదంగా కొనసాగింది. 25 సంవత్సరాల తర్వాత సమావేశమైన పూర్వ విద్యార్థులు గత జ్ఞాపకాలను పరస్పరం పంచుకున్నారు. నాటి తమ గురువులను సత్కరించుకున్నారు. ఉభయ కుశలపరి పలుకురింపులతో ఉత్సాహంగా కొనసాగిన పూర్వ విద్యార్థుల సమావేశానికి కృషి చేసిన మిత్రుల స్నేహపూర్వక దృక్పథాన్ని ప్రశంసించారు. గురువులను సత్కరించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని అన్నారు. రఘురామిరెడ్డి, రాకేష్, ప్రవీణ, వరలక్ష్మి, కేశవులు ఈ ఆత్మీయ సమావేశానికి సంధానకర్తలుగా వ్యవహరించారు. పూర్వ విద్యార్థులచే సత్కారం అందుకున్న నాటి ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తూ తమ శిష్యరేఖలు ఎదిగిన పూర్వ విద్యార్థులు మరింత ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆద్యాంతం ఆహ్లాదాన్ని పంచింది. ఈ పిల్లలందరికీ నా శుభాశీస్సులు. వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు మంచి భవిష్యత్తులో రావాలని నేను మనసా వాచ కోరుకుంటున్నాను. మిగిలిన నేను గుర్తుపట్టలేకపోతున్నాను. వాళ్ళు వచ్చి మాస్టర్ గారు అంటే ఎప్పుడో ఆలోచించి 5 సంవత్సరాలు గడపకపోతే అందుట్లో వీ లాస్ట్ అవర్ మెమరీ. మరి 70 దాటిపోతే మా మెమరీ పోయి ఉంటుంది. మా క్లాస్మేట్స్ అంతా కుటుంబ సభ్యులాగా అందరూ ఎవరి కాళ్ళు చేయూతనిచ్చి ముందుకు నడిపి ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీకు ఇలాంటి వేడుకలు గెట్ టుగెదర్లో ఫ్యూచర్లో సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఒకసారి పెట్టుకొని మళ్ళీ అందరం ఈ తాప కొంతమందికి కుదరక రాలేదు. ఈ తాప ప్రోగ్రాం అందరిని పిలిచి అందరూ కలిసికట్టుగా చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ గురువులకి అందరికీ ధన్యవాదాలు. లైఫ్కి వెలుగునివ్వడానికి వచ్చిన మా ఉపాధ్యాయులందరినీ సన్మానించుకోవడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. 25 ఏళ్ల తర్వాత వాళ్ళందరినీ ఒక చోటికి తీసుకొచ్చి మా ఫ్రెండ్స్ అందరం కలిసి పూర్వ విద్యార్థులందరం కలిసి వాళ్ళందరినీ సన్మానించడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. సో గురువు అంటే మనం ఫస్ట్ నుంచి అలా నేర్చుకున్నాం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని మనం ఎంతో స్థానాన్ని ఇచ్చాము. ఈరోజు వాళ్ళు ఆ రోజు మనకి నేర్పిన విద్య వల్లనే మనం ఈరోజు ఈ పొజిషన్లో మేమందరం ఉన్నాం. కాబట్టి దాన్ని స్మరించుకుంటూ వాళ్ళందరినీ సన్మానించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. 2000 బ్యాచ్ మా అందరిది 25 సంవత్సరాల తర్వాత జరుపుకోవడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ కలిసిన అందరికీ ప్రతి ఒక్కరికి నా పేరు పేరున ధన్యవాదాలు మాకు సహకరించినందుకు. టీచర్లకి వాళ్ళందరికీ సన్మానం చేయటం చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ చదరవాడ కృష్ణ చౌదరి స్మారక బంగారు పథకాన్ని ప్రఖ్యాత సైకియాట్రిస్ట్ అమెరికాలో ప్రాక్టీస్ చేసిన NRI డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడికి IMI తెనాలి శాఖ అధ్యక్షుడు డాక్టర్ కె అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కార్యవర్గం కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రదానం చేశారు. స్థానిక IMA హాల్లో శనివారం రాత్రి నిర్వహించిన సమావేశానికి IMA అధ్యక్షుడు డాక్టర్ కావూరి అనిల్ కుమార్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ చదలవాడ కృష్ణ చౌదరి నాడు ప్రఖ్యాతిగాంచిన సర్జన్ గా సేవలు అందించడంతో పాటు అన్ని రకాల వ్యాధులకు వైద్యం చేసేవారని అన్నారు. మెరుగైన విధానంతో 50 పడకల నర్సింగ్ హోం మొదటిసారి కోస్తా ఆంధ్రాలో స్థాపించారని అన్నారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో కుటుంబ సభ్యులుగా తామంతా ఎంతో క్రమశిక్షణతో దృఢ సంకల్పంతో అనేక వైద్య రంగాల్లో వైద్యులుగా రాణిస్తూ తెనాలితో పాటుగా రాష్ట్రంలోనూ రాష్ట్రేతర ప్రాంతాల్లోనూ ప్రజలకు సేవలు అందిస్తున్నామని ఆయన స్ఫూర్తిని మరింతగా ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ఆయన సేవలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం నిష్ణాతుడైన వైద్య ప్రముఖుని గుర్తించి గోల్డ్ మెడల్ ప్రధాన కార్యక్రమ క్రమం విధిగా కొనసాగిస్తున్నామని అన్నారు. జనరల్ సెక్రటరీ డాక్టర్ జి మధు ప్రభాకర్ బాబు మాట్లాడుతూ చదరవాడ కృష్ణ చౌదరి బ్లడ్ బ్యాంక్ మత్తు ఇలాంటి సదుపాయాలు లేని రోజుల్లో సమర్థవంతమైన వైద్య సేవలు అందించారని అన్నారు. వైస్ ప్రెసిడెంట్ పావని ప్రియాంక మాట్లాడుతూ డాక్టర్ చదరవాడ కృష్ణ చౌదరి పేరు మీద గోల్డ్ మెడల్ డాక్టర్ వడ్లమూడి రాజేంద్ర ప్రసాద్ బాబుకి ప్రదానం చేయడం ఎంతో సంతోషకరమైన అంశమన్నారు. విదేశాలకు వెళ్లిన మన ప్రాంత వైద్యుల పట్ల తమ గౌరవాన్ని నిబద్ధతను చాటుకుంటూ కార్యక్రమానికి విచ్చేశారని అన్నారు. వైద్యులకు మానసిక సమస్యలు అనే అంశంపై వైద్య విద్యా కార్యక్రమం చేపట్టడం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ సందర్భంగా తొలుత పట్నంలోని పలువురు వైద్యులు డాక్టర్ చదరవాడ కృష్ణ చౌదరికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ వడ్లమూడి రాజేంద్ర ప్రసాద్ బాబుకి డాక్టర్ కృష్ణ చౌదరి స్మారక బంగారు పథకాన్ని ప్రదానం చేశారు. సత్కార స్వీకర్త డాక్టర్ బాబు వడ్లమూడి మాట్లాడుతూ అమెరికా వెళ్లిన తొలి దశలో ఇండియాలో నేర్చుకున్న వైద్య విజ్ఞానంతో పాటు వైద్య విధానంలో సరికొత్త టెక్నాలజీని అక్కడ నేర్చుకున్నానని అన్నారు. సైక్రియాట్రీ డిపార్ట్మెంట్ అయిన చైల్డ్ అడల్ట్ సైక్రియాటిస్ట్ గా తన తర్ఫీదు ఎంతగానో ఉపయోగపడిందని అన్నారు. మనకు తెలియకుండానే ఎన్నో మానసిక రుగ్మతలతో బాధపడుతుంటామని వాటి త్వరితగతిన గుర్తించడం ద్వారా మంచి చికిత్సను అందించి వారిని సాధారణమైన మనుషులుగా మార్చవచ్చని అన్నారు. గోల్డ్ మెడల్ పొందడం ఆనందమైన బాధ్యతను పెంచనుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ దక్షిణామూర్తి, డాక్టర్ విశ్వమోహన్ రావు, డాక్టర్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ భానుప్రసాద్, డాక్టర్ సోమశేఖర్, జేవి సుబ్బారావు, డాక్టర్ కృష్ణ సందీప్, డాక్టర్ మాధవి, డాక్టర్ సరోజిని, డాక్టర్ నీలిమ తదితరులు పాల్గొన్నారు. చదలవాడ కృష్ణ చౌదరి గారు
ఆయన దగ్గర నేను మా గురువు గారు టిఎస్ న్యాయమూర్తి గారు ఆయన ట్రీట్మెంట్ విషయంలో నేను దాదాపు ఒక 6 నెలల వరకు ఆయన హాస్పిటల్ నారాయణమూర్తి గారితో ఉండి ఈయన సేవలు నేను స్వయంగా చూశాను. ఈరోజు ఆయన స్మారక ఉపన్యాసం దీంట్లో నేను పార్టిసిపేట్ చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. చైల్డ్ సైకియాట్రీ గురించి ఎన్నో పరిశోధనలు చేసి గత నా 50 సంవత్సరాల నుంచి అక్కడే పనిచేస్తూ ఎన్నో యూనివర్సిటీల నందు మెడికల్ కాలేజ్ నందు స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తూ మన తెనాలి వాస్తవ్యులను డాక్టర్ బాబు గారికి బహుకరించడం అయినది. ఇవాళ ఆయన తెనాలి ప్రముఖ వైద్యులందరికీను ఆయన సైకియాట్రీ నందు ఉన్న కొన్ని కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కింద చేయటం మాకు క్లాస్ చెప్పడం జరిగింది. డాక్టర్ చదలవాడ కృష్ణయ్య గారిని మరొకసారి స్మరించుకుంటూ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సేవ చేయాలని దృక్పథంతో ఇక్కడ హాస్పిటల్ని స్థాపించి ఆయన సొంతంగా కష్టపడి స్థాపించి ఇవాళకి నేను 3వ తరం అయిన డాక్టర్ అనిల్ కుమార్, నేను నాతో పాటు 4వ తరం కూడా ఇదే ఊళ్ళో అక్కడ ఆయన స్థాపించిన హాస్పిటల్ నందు మరలా వైద్య సేవలు అందించి తెనాలి పుర ప్రజలకు మమ్మల్ని ఇంత బాగా చూసుకున్నందుకు మరొక్కసారి ధన్యవాదములు తెలుపుతూ, రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచిన సర్జను, బ్లడ్ బ్యాంక్స్ మత్తు ఇలాంటి ఎటువంటి సదుపాయాలు లేకుండా చాలా తక్కువ బ్లడ్ పోయేటట్టుగా ఉండే సర్జరీలు, మత్తు లేకపోయినా కూడా నొప్పి తక్కువగా తెలిసే కొన్ని టెక్నిక్స్ ద్వారా ఆయన ఎన్నో వేల చెప్పాలంటే లక్షల సర్జరీలు చేశారు. ఎంతోమంది స్టూడెంట్స్కి ఆయన టీచర్గా కూడా ఉన్నారు. ఓ విధంగా ఆయన డాక్టర్స్ తాలూకా ఫ్యాక్టరీ స్థాపించారని చెప్పాలి. 1వ తరం, 2వ తరం, 3వ తరం కూడా డాక్టర్లు వాళ్ళు ఎంతోమంది ఆయన ద్వారా వచ్చి తరాన స్ఫూర్తి పొంది ఇప్పుడు తరంలో కూడా మన తెనాలిలో ఉన్న ప్రఖ్యాత హాస్పిటల్లో వైద్యులుగానే కాకుండా రాష్ట్రంలో కూడా చాలా చోట్ల మంచి వైద్యులుగా పేరు తెచ్చుకున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ విజయం కూటమి ప్రభుత్వానికి బహుమతి అని ఆ దిశగా సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక నాజర్పేటలోని ఎంవీఆర్ కన్వెన్షన్ హాల్లో శనివారం రాత్రి తెనాలి నియోజకవర్గ కూటమి పార్టీల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈ నెల 7వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రకటించారు. నామినేషన్ ప్రక్రియలో తెనాలి, వేమూరు నియోజకవర్గాల పార్టీ శ్రేణులు అందరూ హాజరు కావాలని కోరారు. అదేవిధంగా ఈ నెల 27వ తేదీన జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియపై క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణపై ఆలపాటి దిశానిర్దేశం చేశారు. పట్టభద్రుల ఓటర్ల నమోదుకు ఏ విధమైన విధానంతో ముందుకు వెళ్లామో అదే విధానంతో పోలింగ్ ముగిసే వరకు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. క్షేత్రస్థాయిలో ఓటర్లతో సత్సంబంధాలు పెంచుకొని వాస్తవ పరిస్థితులు వివరిస్తూ పోలింగ్ రోజున ప్రథమ ప్రాధాన్యత ఓటుగా నెంబర్ 1 సంఖ్యను వేసి కూటమి విజయానికి తోడ్పడే విధంగా కృషి చేయాలన్నారు. ఆలపాటి తమ సుదీర్ఘ ఉపన్యాసంలో వాస్తవ పరిస్థితులు వివరించారు. వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు మాట్లాడుతూ కృష్ణా గుంటూరు జిల్లాల కూటమి ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. సాధారణ ఎన్నికల్లో సంచలన తీర్పునిచ్చిన ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, ఓ మంచి ప్రభుత్వానికి కూటమి ఎమ్మెల్సీని బహుమతిగా ఇవ్వాలన్నారు. ఇదే సమావేశంలో పలువురు పార్టీ సీనియర్ నాయకులు ఆలపాటి విజయాన్ని కాంక్షిస్తూ క్షేత్రస్థాయి కార్యాచరణపై పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో సీనియర్ తెలుగుదేశం నాయకులు ముమ్మనేని వెంకట సుబ్బయ్య, బీజేపీ నాయకులు కటారి వాసుదేవ నాయుడు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు తాడిపోయిన హరిప్రసాద్, సాంబిరెడ్డి, పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, గౌరవించుకోవాలి. ఈ ప్రభుత్వానికి నిరంతరం అండదండలుగా ఉండాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత మనందరి మీద ఉంది. అది మాత్రం మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ముందు ఆలోచించాల్సిందండి, ప్రభుత్వానికి మద్దతు పలకాలి. ఈ ఎన్నిక కాదు, ఏ ఎన్నిక జరిగినా కూడా మనం ప్రభుత్వానికి మద్దతు పలకాలి, ప్రభుత్వాన్ని రక్షించుకోవాలి, ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి. ఆ కాపాడే నేపథ్యంలో నేను వ్యక్తిగా ఒక ఎమ్మెల్సీగా మీ ముందుకు వచ్చాను. నన్ను గౌరవించుకోవటం, మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నాను కాబట్టి ఈ 2 విషయాలు అత్యంత ప్రాధాన్యతమైనటువంటి అంశాలుగా నేను భావిస్తూ మీకు చెప్పదలుచుకుంది. అది ఒక సిస్టమేటిక్గా మనం ఉన్నా లేకపోయినా ఎట్లా మెంబర్షిప్ చేశామో, మనం ఉన్నా లేకపోయినా ఎట్లా ఓటర్స్ నమోదు చేశారో, మన ఎలక్షన్ కూడా అదే రకంగా అదే గౌరవంతో మీరు చేస్తారని చెప్పి విశ్వసిస్తూ, ఎక్కడ కూడా మనలో ఇంత డిస్టర్బెన్స్ కూడా లేకుండా అందరూ కలిసికట్టుగా ఈ ఎలక్షన్స్ నడపాలని చెప్పి ఆ రకమైనటువంటి బాధ్యత మీ అందరూ కూడా తీసుకోవాలని చెప్పి, మరి ముఖ్యంగా ఎక్కడ అగౌరవపడేలాగా
మనకి నష్టం వచ్చేలాగా మన మీద ఆరోపణ చేసేలా కూడా కనీసం వ్యవహరించొద్దని చెప్పి అన్ని పార్టీల నాయకత్వాన్ని మనతో కలిసి నడిచే వాళ్ళందరినీ కలుపుకొని నడవాల్సిందిగా 7వ తేదీ నామినేషన్ కార్యక్రమం కూడా దాఖలు చేయబోతా ఉన్నాం. ఈలోపు కూడా మనం ప్రతిరోజు కూడా ఎంతో విలువైనదిగా అనుకొని మనం పనిచేయాలి. రాష్ట్రాన్ని విధ్వంసం చేసి నాశనం చేసి వెళ్ళిపోయినటువంటి ఇబ్బందులన్నీ కనపడతా ఉన్నాయి. వాటి నుంచి బయటికి రావడానికి చంద్రబాబు నాయుడు గారు పడుతున్న తపన ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ సమయంలో వచ్చినటువంటి ఎన్నిక ఇది సునాయాసంగా మనం ప్రజల మధ్యకి వెళ్తాం. అన్ని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పార్టీ ఎన్నికల ముందు చేసినటువంటి ప్రణాళికలు ప్రకటించినటువంటి 6 కార్యక్రమాల్లో 2 కార్యక్రమాలు పెన్షన్లు కానీ గ్యాస్ సంబంధించినటువంటి 2 హామీలు నెరవేర్చడం జరిగింది. తల్లికి వందనం కానీ అన్నదాత కార్యక్రమం కానీ ఫ్రీ బస్ కానీ జూన్ లోపు చేస్తామని చెప్పి ఫేజ్డ్ మేనర్లో నిన్ననే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పోలిట్ బ్యూరోలో కూడా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి 6 కార్యక్రమాలు మనం ఇచ్చినటువంటి సూపర్ 6లో 5 కార్యక్రమాలు జూన్లో అయిపోతుంది. అంటే ఇన్ని ఇబ్బందులు ఆర్థికపరమైనటువంటి నష్టాలు కోలుకోలేని దెబ్బ రాష్ట్రానికి తగిలినా కూడా ఇచ్చిన హామీలన్నీ ఒక పక్కన నెరవేరుస్తూ ఉన్నాడు మన నాయకుడు. గ్రామాల్లో పట్టణాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సామాజిక బాధ్యతగా ఉచిత దంత వైద్య సేవలను కార్యాచరణగా నిర్వహిస్తున్న బెస్ట్ డెంటల్ ఇంప్లాంట్ సెంటర్ నిర్వాహకులు అభినందనీయమని 3 టౌన్ సిఐ రమేష్ బాబు పేర్కొన్నారు. స్థానిక మారీస్పేటలోని అప్పలస్వామి గుడి ప్రాంగణంలో ఆదివారం బెస్ట్ డెంటల్ ఇంప్లాంట్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా 3 టౌన్ సిఐ రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక దంత వైద్య విధానంతో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ హిమబిందు సామాజిక బాధ్యతగా ఉచిత దంత వైద్య సేవలు కొనసాగించడం అభినందనీయమన్నారు. డాక్టర్ హిమబిందు మాట్లాడుతూ వైద్య సేవలు పొందిన వారికి అవసరమైన మందులు కూడా ఉచితంగా ఇస్తున్నామన్నారు. ఫ్రీ ఓపీ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుందని, తద్వారా తమ వైద్యశాలలో ఉచిత దంత పరీక్షలు ఎక్స్రేలు కూడా ఉచితంగా తీయడం జరుగుతోందన్నారు. ఈ సందర్భంగా పలువురు దంత వైద్య సమస్యలు ఉన్నవారు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో వైద్యశాల సిబ్బంది, అన్నదాన సేవ నిర్వాహకులు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అలానే దీంట్లో రూట్ కెనాల్ కానీ, క్రౌన్ అండ్ బ్రిడ్జెస్ కానీ, ఇంప్లాంటేషన్ కానీ, స్మైల్ డిజైనింగ్ కానీ, లేజర్ చికిత్స కానీ, పిల్లల దంత సంరక్షణ సంబంధించి కానీ 12 విధాలుగా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేస్తూ ఉన్నాం. అట్లానే ఈ రోజున ఉచిత వైద్య శిబిరాన్ని కండక్ట్ చేయడం అందరికీ సంతోషించదగ్గ విషయం. ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉండి రూట్ కెనాల్స్ కానీ, అలానే పుచ్చిపళ్ళు కానీ ఇలాంటివి వచ్చిన వాళ్ళు కూడా వచ్చి అంటే ఇక్కడ టెస్టింగ్ మాత్రం చూస్తారు. అలానే వాళ్ళ హాస్పిటల్ మన కొమ్మినేని జగదీశ్వరి హాస్పిటల్ పక్కన ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి పూర్తిగా వాళ్ళకి కావాల్సినవన్నీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మన ఈ ఫ్రీ క్యాంప్లో ఏంటంటే బెస్ట్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ ద్వారా ఉచిత దంత వైద్య శిబిరము. ఆ శిబిరంలో ఏంటంటే ఫ్రీగా నేను చూసి అవసరమైన వాళ్ళకి ఏం ట్రీట్మెంట్స్ అవసరమో చెప్పి దాని ద్వారా అవసరమైన వాళ్ళకి మెడిసిన్స్ కానీ, పేస్ట్లు కానీ, అవసరమైన వాళ్ళకి ఏ ఉచిత సలహాలు చెప్పడం కానీ జరుగుతుందన్నమాట. ఇలానే మనం ఈ క్యాంప్కి వచ్చిన వాళ్ళకి ఫ్రీగా మెడిసిన్స్ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఒక ఫ్రీ ఓపీ కార్డ్ అనేది మనం సర్క్యులేట్ చేస్తున్నాం అనమాట. దాంట్లో ద్వారా వచ్చిన వాళ్ళకి ఓపీ అనేది ఫ్రీగా ఉంటుంది, ఎక్స్రే కూడా ఫ్రీగా ఉంటుంది. ఆ కార్డు ద్వారా వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ మీద కూడా చాలా డిస్కౌంట్ ఉంటుంది అనమాట. అలాగే ఈ మన బెస్ట్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్లో ఏంటంటే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో డెంటల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ చేస్తున్నాము. విత్ అట్మోస్ట్ కేర్ ఉంటుంది. దాని తర్వాత ఇంప్లాంట్స్ కానీ, రూట్ కెనాల్స్ కానీ, ఏదైనా కానీ పెయిన్లెస్ ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. డెంటల్లో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ మొత్తం మన తెనాలి బెస్ట్ డెంటల్లో అవైలబుల్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. రాష్ట్రాన్ని ఆదుకోవడానికి నిధులు కేటాయించని కేంద్ర ప్రభుత్వం తీరు కార్పొరేట్ సంస్థలకు సానుకూలంగా ఉందని సిపిఎం నాయకులు నిరసన తెలిపారు. స్థానిక కూరగాయల మార్కెట్ ఎదురుగా ఉన్న గాంధీ బొమ్మ వద్ద ఆదివారం సిపిఎం నాయకులు కేంద్ర బడ్జెట్ తీర్పు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సిపిఎం నాయకులు కేవీ ప్రసాద్ మాట్లాడుతూ కేంద్రం ప్రకటించిన బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పారు. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కి ఈ బడ్జెట్ లోనైనా నిధులు కేటాయించి ఆదుకుంటారని ఎదురు చూసిన వారికి కేంద్రం నిరాశ మిగిల్చిందని అన్నారు. విభజన చట్టం ఊసే బడ్జెట్ లో లేదని, పారిశ్రామిక కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న 1000 రూపాయల పెన్షన్ పెంచుతారని ఎదురుచూసిన వారికి ఆశాభం కలిగించారని ఆరోపించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కూడా ప్రస్తుత ధరలకు అనుగుణంగా నిధులు కేటాయించలేదని అన్నారు.
రాష్ట్ర రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎం సామిరెడ్డి మాట్లాడుతూ బడ్జెట్లో రైతులకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. సేంద్రియ వ్యవసాయానికి నిధులు లేకుండా అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఎరువుల ధరలకు రెక్కలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. పంటల ధరల స్థిరీకరణకు నిధులు కేటాయించకుండా రైతులకు గిట్టుబాటు ధరలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలి మాట్లాడుతూ ప్రజలలో కొనుగోలు శక్తి పెంచకుండా ఆర్థికాభివృద్ధి జరగదని, బడ్జెట్ అందుకు అనుగుణంగా లేదన్నారు. పారిశ్రామికవేత్తలకు బడ్జెట్ అనుకూలంగా ఉందన్నారు. కార్యక్రమంలో పి రాజశేఖర్, మాగుంట ఎలమందయ్య, కె దుర్గా ప్రసాద్, కోగంటి భాస్కర్ చంద్, బి బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెలకి 2,500 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని ఎట్లా ఈ రాష్ట్రం ప్రజలకి తాను ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తుంది, ఈ పెండింగ్లో ఉండేటువంటి ప్రాజెక్టులని ఎట్లా కొనసాగిస్తుంది, అట్లాగే విభజన చట్టంలోని అంశాలని అమలు చేయాలి అని చెప్పేసి అంటే ఏమిటి అని ప్రశ్నించుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక్క అంశంలో కూడా రాష్ట్ర అవసరాలని గమనంలో తీసుకున్నట్టుగా కనిపించట్లేదు. ఈ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వ వైఖరిని గర్హించాలా, వ్యతిరేకించాలా, విమర్శించాలా. విదేశాల నుంచి పప్పు దినుసులు, నూనెలు, అట్లాగే ధాన్యం ఇటువంటివి కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితిని ఈ బడ్జెట్ కల్పించింది. అట్లాగే పిఎం కిసాన్ సమ్మాన్ బడ్జెట్, ప్రధానమంత్రి సమ్మాన్ బడ్జెట్, ఈ బడ్జెట్లో కూడా నిధులు అంతంత మాత్రంగానే కేటాయించడం అనేది దురదృష్టకరమైన అంశం. అట్లాగే ప్రభుత్వం గొప్పగా చెబుతుంది, అంటే సేంద్రియ వ్యవసాయం అన్ని మేము బాగా ప్రోత్సహిస్తాము, ఈ దేశంలో 1 కోటి మందిని ఈ సేంద్రియ వ్యవసాయంలోకి తీసుకొస్తామని చెప్పి ఆ బడ్జెట్లో కేవలం 12,000 కోట్లు కేటాయించారు. ఇది ఏమాత్రం కూడా సరిపోని అంశం. విభజన చట్టంలో ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీ విషయాల్లో మాత్రం ఏం మాట్లాడకుండా మౌనవ్రతం వహించింది. ఆ మౌనముని అలాగే మౌనం వహిస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నవాళ్ళు దాని గురించి మాట్లాడకుండా ఇది ప్రజలు ఉపయోగపడే బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలు ఏం చేయదలుచుకున్నారో కూడా రాష్ట్రంలో ఉన్న అధికారం ఉన్న వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. కనుక ఇప్పుడు రేపు చర్చ జరిపే సందర్భంగా రాష్ట్రానికి అదనపు నిధులు కేటాయించడం కోసం పార్లమెంట్లో కానీ అక్కడ కానీ మన రాష్ట్రం తెలియని ఎంపీలు, అధికార పార్టీ వాళ్ళు, ప్రతిపక్ష పార్టీలు ఉన్నవాళ్ళు కూడా గట్టిగా నిలేసి రాష్ట్రానికి అదనపు నిధులు తెచ్చుకుంటే తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి చెందని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. క్రికెట్ క్రీడకు విశిష్ట సేవలు అందిస్తున్న యువ క్రికెట్ అకాడమీ కార్యక్రమాలు అభినందనీయమని హ్యాపీ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ పావని ప్రియాంక పేర్కొన్నారు. ఆల్ ఇండియా క్రికెట్ డెవలప్మెంట్ ట్రస్ట్ ప్రోత్సాహంతో యువ క్రికెట్ అకాడమీ ప్రతిభ గల క్రికెట్ క్రీడాకారులను ఎంపిక చేసుకుని వారికి ఉచితంగా క్రికెట్ క్రీడలో నైపుణ్యం పెంపొందించుకునే విధంగా శిక్షించే కార్యక్రమంలో భాగంగా ఆదివారం క్రీడాకారుల ఎంపిక కార్యక్రమాన్ని చెంచుపేటలోని యువ క్రికెట్ అకాడమీ ప్రాంగణంలో ఏర్పాటు చేయగా డాక్టర్ పావని ప్రియాంక ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారుల ఎంపిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ ప్రాంతాల క్రీడాకారులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ పావని ప్రియాంక మాట్లాడుతూ క్రికెట్ క్రీడను ప్రోత్సహించడంలో యువ క్రికెట్ అకాడమీ సేవలు ఉదాహరణమని అన్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరాధ్యుల శ్రీకాంత్, శిరీష్, హుస్సేన్, బుజ్జి పాల్గొనగా నాగసిట్ సాయి చరణ్, క్రికెట్ కోచ్ మాలిక్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మీ సైకలాజికల్గా కానీ ఫిజికల్గా కానీ మీ ఫిట్నెస్ కోసం ఈ స్పోర్ట్స్ అనేవి ఎంతగానో సహాయపడతాయి. అలాగే మీరు హెల్దీగా ఉన్నారు, ఫిట్గా ఉన్నారు, అట్ ద సేమ్ టైం స్పోర్టింగ్ స్పిరిట్ అంటే గెలిచినా ఓడినా మన ఆటలో మన పర్ఫార్మెన్స్ చూపించడం అనేది ఈ స్పోర్టింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ మీకు ఆర్గనైజ్ చేయటము. టీమ్స్ అనేది ఒకసారేమో ఒక టీంలో ఉంటాం, రెండోసారి వేరే టీంలో ఉంటాం, కానీ అందరూ ఆ స్పోర్టింగ్ స్పిరిట్తో ఆడాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్లో విన్నర్ అయినా లూజర్ అయినా హూ పర్ఫార్మ్డ్ ఈజ్ ద విన్నర్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే యూ కెన్ నెవర్ జడ్జ్ అ ఫిష్ బై ఆస్కింగ్ యూ టు క్లైంబ్ ఎ ట్రీ. యువ క్రికెట్ అకాడమీ యాజమాన్య ఆశీస్సులతో, అదేవిధంగా మా స్పాన్సర్ ఆశీస్సులతో మరి ఎన్ఎస్ఆర్ వీవింగ్ మిల్ తెనాలి ప్రీమియర్ లీగ్ని మరి ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించబోతున్నాం. దానికి గాను మరి కో స్పాన్సర్స్గా ఉన్నటువంటి శ్రీకాంత్ గారు, అదేవిధంగా వారి యాజమాన్యం, అదేవిధంగా వెంకటరావు గారు, వేగోస్ వాళ్ళ యాజమాన్యం, అదేవిధంగా హుస్సేన్ గారు, సీతారామయ్య గారు వాళ్ళ యాజమాన్యం, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి మరి ఈ టోర్నమెంట్ని చాలా చక్కగా వాళ్ళు స్పాన్సర్ చేసి ముందులో నడిపిస్తున్నారు. అందుకుగాను చిన్నపిల్లలు ఈ అండర్-14 విభాగంలో, అండర్-16 విభాగంలో మరి ఈ టోర్నమెంట్ని ముందలుగా నడిపిస్తారని కోరుతున్నాను. అదేవిధంగా మరి ఈ ఫిబ్రవరి 8, 9 తారీఖులో జరిగే టోర్నమెంట్ ముఖ్య అతిథిగా ఈరోజు ఆక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. దానికి గాను పావని ప్రియాంక గారు రావడం జరిగింది, అదేవిధంగా స్టార్ట్ చేయడం జరిగింది. మరి రానున్న రోజుల్లో కూడా ఈ టోర్నమెంట్ చాలా గొప్పగా ఇద్దని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. Nowadays, mostly children are spending more time over mobiles.
rather than spending their time over mobiles. It is the activity, spend their time for physical activity. That's why we are conducting these TPL activities. It is not about winning and losing and games and activity. It is about to fill the spiritual confidence. భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మిక ఆనందానికి హేతుగా మాఘ మాసానికి మరింత ప్రత్యేకత ఉందని ప్రముఖ సిద్ధాంతి ఆధ్యాత్మికవేత్త మోదుగుల రాధాకృష్ణ శర్మ పేర్కొన్నారు. స్థానిక మారేస్పేటలోని తమ కార్యాలయంలో రాధాకృష్ణ శర్మ మీడియాతో మాట్లాడుతూ మాఘమాస విశిష్టతను వివరించారు. బ్రహ్మచర్య దీక్షకు మాఘమాసం ఉత్తమం అని అన్నారు. హిందూ సంస్కృతికి ఆలవాలమైన అనేక పండుగలు శుభ సందర్భాలతో మమేకమైన మాఘమాసం ఆధ్యాత్మిక చింతనాపరులకు మనోల్లాసాన్ని పంచే మాసమని మాఘమాస ప్రాధాన్యతను వివరించారు. ఫిబ్రవరి 8వ తేదీన భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామం మనం నిత్యం పారాయణం చేసేటువంటి విష్ణు సహస్రనామం భీష్ముడి నోటి నుంచినే జాలువారింది. ఆ రోజున భీష్మ ఏకాదశి రోజున మనం విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం ద్వారా ఎంతో మంచి పుణ్యఫలాలని మనం పొందగలుగుతాం. 12వ తేదీ మాఘ పూర్ణిమ. ఈ మాఘ పూర్ణిమ రోజున రవి కుంభంలో ప్రవేశిస్తాడు. ఈ మాఘ పూర్ణిమ సముద్ర స్నానం అనేది శారీరకమైన మానసికమైన ఉల్లాసాన్ని కలుగజేస్తుంది. శారీరకమైనటువంటి బాధలను తొలగుతాయి, మానసిక ఉల్లాసం కలుగుతుంది. తర్వాత 26వ తేదీ మహాశివరాత్రి. మహాశివరాత్రి పర్వదినం మాఘమాసంలో, ఈ మాఘమాసంలో ఈ మహాశివుణ్ణి ఈ మహాదేవుణ్ణి మనం అర్చించడం ద్వారా, శివరాత్రి జాగరణ చేయటం ద్వారా మనం మానసికమైనటువంటి శారీరకమైనటువంటి ఆరోగ్యాలు మనం పొందుతాం. కాబట్టి మన హెచ్సివి ప్రేక్షకులందరూ ఈ మాఘమాసం యొక్క ప్రాశస్త్యాన్ని దృష్టిలో ఉంచుకొని తగిన రీతిలో మనం నదీ స్నానాలు చేయడం ద్వారా కానీ, నియమ నిష్ఠాలు పాటించడం ద్వారా కానీ, లేక విష్ణు సహస్రనామ పారాయణము ఇవి ఆచరించడం ద్వారా కానీ మనం మంచి ఫలితాలని పొందాలని ఆశిద్దాం. నమస్తే. నిస్సహాయుల అవసరాన్ని గుర్తించి అండగా నిలిచే యంగ్ జనరేషన్ టీం తమ సేవా కార్యక్రమంలో భాగంగా ఆ వృద్ధ దంపతులకు జీవనోపాధి కల్పించారు. స్థానిక మారేస్పేట శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి కళ్యాణ మండప సమీపంలో నివాసం ఉండిన నిరుపేద వృద్ధులకు ఆదివారం యంగ్ జనరేషన్ టీం సభ్యులు తమ వంతుగా ఆ వృద్ధ దంపతులకు జీవనోపాధి నిమిత్తం బడ్డీ కొట్టు ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీం సభ్యులు మాట్లాడుతూ పక్షవాతంతో ఇబ్బంది పడుతున్న నక్కారాముల కుటుంబానికి గత కొన్ని నెలలుగా నిత్యావసర సరుకులు బియ్యం అందజేస్తున్నామని తెలిపారు. ఆ వృద్ధుల కోరిక మేరకు వారి జీవనోపాధికై చిరుద్వికోణాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. కాగా యంగ్ జనరేషన్ టీం సభ్యుల సేవలను అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో శేషకుమారి, శివ, సాయి తదితర టీం సభ్యులు పాల్గొన్నారు. ఇవాళ మారిస్పేటకు చెందిన నక్కా రాములు గారు, శేషకుమారి గారు నివాసం ఉంటున్న ఇక్కడ రాములు గారికి ఎన్నో రాళ్ళ నుంచి పక్షవాతంతో బాధపడుతున్నారు. యంగ్ జనరేషన్ టీం నుంచి గత 6 నెలలుగా ప్రతి నెల నిత్యావసర సరుకులు అందిస్తూ ఉన్నాము. అలాగే ఇవాళ వాళ్ళకి జీవనోపాధి కోసం చిరు వ్యాపారం ఒకటి పెట్టించడానికి సిద్ధమయ్యి చిల్లర కొట్టు లాంటిది పెట్టించి ఉన్నాము. ఈ సేవా కార్యక్రమాలు మరిన్ని కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. స్థానిక మారిస్పేటలోని నక్కా రాములు, నక్కా శేషకుమారి గారి దంపతులు ఇక్కడ నివాసం ఉంటున్నారు. నక్కా రాములు గారికి గత కొన్ని సంవత్సరాలుగా పక్షవాతం రావడం జరిగింది. అయితే వాళ్ళు మమ్మల్ని సంప్రదించడంతో మా యంగ్ జనరేషన్ వెల్ఫేర్ సొసైటీ టీం ద్వారా ప్రతి నెల సరుకులు బియ్యం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు మా జీవనోపాధి కోసం మమ్మల్ని సంప్రదించగా మేము వాళ్ళకి శాశ్వతంగా ఒక చిన్న షాప్ పెట్టడం జరిగింది ఇవాళ. కావున దీనికి సహకరించిన మా యంగ్ జనరేషన్ వెల్ఫేర్ సొసైటీ టీం మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో అందరినీ కలుపుకోవడమే తన విధానం. కాపు విద్యావంతుల ఆత్మీయ సమావేశంలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి వెల్లడి. ఆద్యాంతం అలరించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం. గురువులను సత్కరించుకోవడం పూర్వజన సుకృతమన్న పూర్వ విద్యార్థులు. ఎన్ఆర్ఐ డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడికి డాక్టర్ చదరాల కృష్ణయ్య స్మారక బంగారు పథకాన్ని ప్రదానం చేసిన ఐఎంఐ కార్యవర్గం. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.